హలో గాయ్స్, నేను మీ పల్లవిని. టైం లేనప్పుడు మనకు క్విక్గా త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలనుకుంటే ఇలా మనం బొరుగులతో ఉప్మా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 టమోటాలను, కొంచెం కరివేపాకు వేసి వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న బొరుగులు వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి పప్పుల పొడి వేసుకోండి. పప్పుల పొడి అంటే గుప్పెడు తినే శనగపప్పు, 3 ఎండుమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసి దీంట్లో వేయండి. మీకు ఇష్టమైతే 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. లాస్ట్ ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోండి. అంతే, బొరుగుల ఉప్మా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.